గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న దుకాణాలను పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. ప్లాస్టిక్ సంచులు ఉన్నాయో లేదో క్షుణ్ణంగా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను ఎవరూ వినియోగించవద్దని సూచించారు. 120 మైక్రాన్లకు తక్కువగా ఉన్న ప్లాస్టిక్ ను ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఈ ప్లాస్టిక్ సంచుల కారణంగా పర్యావరణ కాలుష్యం అవుతోందని, వీటిని ఇటు వినియోగదారులు అటు వ్యాపారులు నిషేధించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ బదులుగా గుడ్డ సంచులను వాడాలని ఆయన వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మా శానిటరీ సెక్రటరీలు, ఇతర మున్సిపల్ సిబ్బంది, నేను పూర్తిగా స్వయంగా అందరమీ ప్రతి షాప్కి తిరుగుతూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం పైన వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఈ అవగాహన కార్యక్రమము ఇలానే ఇంకొక వారం రోజుల పాటు అవగాహన ఇస్తాము. ఈ వారం రోజుల తర్వాత పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషను జరుగుతుంది. ఎవరైతే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్లు ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మరియు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధాన్ని ఇచ్చాయి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అది 120 మైక్రాన్స్ లోపు వాడటానికి లేదు. 120 మైక్రాన్స్ పైన మాత్రమే వాడాల్సిన ఆవశ్యకత ఉంది. దీనివల్ల పర్యావరణానికే కాదు, మొత్తము భూవలి అనేది కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణము. భూమి పొల్యూట్ అయిపోతుంది, వాటర్ పొల్యూట్ అయిపోతుంది, మూగజీవాలు ఇదైపోతున్నాయి. అలానే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో ఆహార పదార్థాలు సేకరించడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాబోయే 3-4 రోజులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఎవరైతే దీన్ని ఉపయోగిస్తారో వాళ్ళకి కఠినమైనటువంటి జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు, వ్యాపారస్తులు సహకరించి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని వినియోగం మానేయాలని చెప్పని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.